హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అప్. కొన్ని రీజన్స్ చేత మోర్ మనీ నుంచి జీకే అనే పేరు మార్చడం జరిగింది. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్లుగా నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కంప్లీట్ అయింది. ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే అప్ ట్రెండ్ అని చూస్తామని, లేకపోతే ఇక్కడ సస్టైన్ అవ్వకుండా కింద చూపించిన విధంగా గ్రీన్ కలర్ లైన్లో ఒక బాక్స్ జోన్ ఉంది. ఈ బాక్స్ జోన్లో ఎంటర్ అయితే ఇది ఆల్మోస్ట్ 4-5 months కన్సల్టేషన్ జరిగింది. ఈ బాక్స్ జోన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి అప్ ట్రెండ్ అయింది. సో ఈ బాక్స్ జోన్లో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ నిఫ్టీ అనేది ఎంటర్ అయిందన్నమాట. సో ఈ బాక్స్ జోన్ యొక్క హై వాల్యూ ఎంత అంటే చెప్తాను చూడండి. ఈ యొక్క బాక్స్ జోన్ అప్పర్ వాల్యూ 22,822. ఈ బాక్స్ జోన్ యొక్క లోవర్ వాల్యూ 21,746. ఒకవేళ ఈ బాక్స్ జోన్ కూడా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే దీని యొక్క మేజర్ సపోర్టు 20,955. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 15 minutes టైం ఫ్రేమ్లోకి, వీక్లీ టైం ఫ్రేమ్లో చూసాం లాంగ్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎటువైపు ఉందనేసి. దాని తర్వాత ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ అవుదాం. ఇప్పుడు ఈ విధంగా 15 minutes టైం ఫ్రేమ్లోకి ఎంటర్ అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మళ్ళీ అగైన్ ఒక బాక్స్ జోన్ ఉంది 15 minutesలో. అర్థమవుతుందా? స్టాక్ మార్కెట్లో మనకి బాక్స్ జోన్ అంటే ఏంటి, ట్రెండ్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ అంటే ఏంటి, గ్యాప్ అంటే ఏంటి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో యొక్క థియరీ ఏంటి అనేసి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఇంతకుముందు అంతా వేసిన యొక్క లైన్స్ని నేను డిలీట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నీట్గా అర్థం అవడానికి ఇంట్రాడే పర్పస్కి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ మీకు గమనించండి, ఇక్కడ డబుల్ బాటమ్ రెడీ అయ్యి ఆ రోజు ఏం చెప్పుకున్నామంటే ఇది డబుల్ బాటమ్ రెడీ అవుతుంది. డబుల్ బాటమ్ రెడీ అయ్యి ఇక్కడ ఉన్న హై ఏది ఇక్కడ గమనిస్తున్నారు చూడండి. ఈ హైకి అబోవ్, ఈ యొక్క హైకి అబోవ్ సస్టైన్ అయితే డబ్ల్యూ ప్యాటర్న్ రెడీ అవ్వచ్చు అనేసి. బట్ ఏమైంది, ఆ యొక్క హైని బ్రేక్ అవ్వకుండా డబ్ల్యూ ప్యాటర్న్ ఫెయిల్ అయింది. ఇక్కడ గమనించినట్లయితే మీరు బాగా ఇదొక బాటమ్, ఇక్కడ ఇంకొక బాటమ్ పడింది. ఈ డబుల్ బాటమ్కి ఇప్పుడు బిలో ఉంది మార్కెట్. సో ఎప్పుడైతే ఈ డబుల్ బాటమ్ సపోర్ట్ నుంచి డౌన్ సైడ్కి వెళ్ళిందో ఇదే సపోర్ట్ మనకి ఇప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నిఫ్టీకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏది అంటే 22,730. ఒకవేళ దీనికి అబోవ్ గ్యాప్ అప్ గిన ఓపెన్ అయితే ఈ 22,730 మనకు సపోర్ట్ అవుతుంది. ఈ 22,730 దగ్గర ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అవ్వకుండా ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తుందా, లేదా సస్టైన్ అయ్యి ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు గ్యాప్ అప్ అయ్యి ఈ విధంగా సస్టైన్ అయ్యి పైన ఉంటే మళ్ళీ ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫైనల్గా ఇంట్రాడే పర్పస్లో నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు, ఇంట్రాడే పర్పస్కి ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటంటే 22,514. మీరు బాగా గమనించినట్లయితే ఇది ఆల్రెడీ జస్ట్ 2 daysలోనే, గడిచిన 2 daysలోనే ఈ యొక్క వాల్యూని డౌన్ సైడ్కి బ్రేక్ కాకుండా, బాగా గమనించండి, బ్రేక్ కాకుండా 3 times ఆల్మోస్ట్ హోల్డ్ చేసి పెట్టింది ఈ విధంగా. ఓకే, అలాగే రెసిస్టెన్స్ 730. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా రేపు వీలైతే గమనించండి. ఈ యొక్క ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ ఏంటంటే ట్రెండ్ లైన్ అబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్కి చూస్తారు, బిలో సస్టైన్ అయితే డౌన్ సైడ్కి చూస్తారు. ఇంకొక విధంగా చూస్తే కూడా ఇక్కడ కూడా మీకు ఒక మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసింది మార్కెట్. ఇక్కడ గమనించండి, ఈ యొక్క చిన్న చిన్న విషయాలన్నీ మీరు గమనించినప్పుడే మనకు ట్రేడ్ అనేది కొద్దిగా ఈజీ అవుతుంది. బాగా గమనించండి, ఇది ఇక్కడ చూడండి, సర్కిల్స్ వేస్తున్నాం మన ఎటువంటి వీడియోస్లో ఎడిటింగ్ చేయకుండా ఏ విధంగా సబ్జెక్ట్ అనేది అందరికీ అర్థం అవ్వాలా కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాం. గమనించండి, ఇది కూడా ఒక రెసిస్టెన్సీనే. సో మార్కెట్ ఎటు ఓపెన్ అవుతుంది, ఈ యొక్క సపోర్ట్కి దగ్గర అవుతుందా, లేదా ఆ రెసిస్టెన్స్ ఎబోవ్ అవుతుందా, లేదా ట్రెండ్ లైన్ ఎబోవ్ ఓపెన్ అవుతుందా, లేదా రన్నింగ్ మార్కెట్లో ఈ యొక్క లెవెల్స్ని క్రాస్ చేసి సస్టైన్ అయితే అక్కడి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. మార్కెట్లో ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే హారిజెంటల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేశాము, ట్రెండ్ లైన్ బేస్ మీద సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్నాము, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఎక్కడికి తీసుకుంది అనేసి సర్కిల్ వేసి మరి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదంతా ఒక గ్యాప్ ఉండిపోయింది మార్కెట్లో, ఏది ఇక్కడంతా ఒక గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఫిల్ చేస్తుందో చూద్దాం, రేపే ఫిల్ చేస్తుందా, ఇంకా 2-3 రోజులు ఫిల్ అవుతుందా, మనం ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.